హైదరాబాద్ నగరంలో మరో 3 ఉప ఎన్నికలు రాబోతున్నాయి అంటే పరిస్థితులు అవునాయని చెప్తున్నాయి. ఇటీవల మరణించిన జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్తో పాటు అతను బీఆర్ఎస్కి చెందిన అభ్యర్థిగా పరిగణించవచ్చు. అదేవిధంగా ఆయన బీఆర్ఎస్ నుంచి గెలుపొందారు. తర్వాత పక్కన చూసుకున్నట్టయితే ఖైరతాబాద్ కాన్స్టిట్యున్సీ ఉంది. ఆ కాన్స్టిట్యున్సీ దానం నాగేందర్ బీఆర్ఎస్ నుంచి గెలుపొంది కాంగ్రెస్ కొద్ది కాలంలో కాంగ్రెస్ చంపేయారు. అతనికి అది అలవాటే, పార్టీలు మారడం అలవాటే. ఇప్పుడు అతని పార్టీ మారడం పైన బీఆర్ఎస్ అభ్యర్థులు అయితే బీఆర్ఎస్ అధిష్టానంతో పాటు అభ్యర్థులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తూ అతని అనర్హత వేటు వేయాలని సుప్రీంకోర్టుకు వెళ్లిన పరిస్థితి ఉంది. ఆ పరిస్థితులు అతి కొద్ది రోజుల్లోనే ఆ తీర్పు రానున్న నేపథ్యంలో ఆయన కూడా రిజైన్ చేసి మళ్ళీ కాంగ్రెస్ తరఫున మళ్ళీ ఎన్నికలకు వెళ్లే అవకాశం కనబడుతుంది. ఇక మరోవైపు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్, గోసమాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఏదైతే ఉన్నారో ఆయన కూడా పార్టీకి రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలోనే పార్టీ అధిష్టానం ఆయన రాజీనామాను సీరియస్గా తీసుకుంది. ఖచ్చితంగా ఆయనపై అనర్హత వేటు వేయాలని చెప్పి వారు కూడా బీజేపీ అధిష్టానం కూడా సుప్రీంకోర్టుకి వెళ్లి ఆయన అధికారం ఏదైతే ఉందో ఎమ్మెల్యేగా చెల్లడని చెప్పేసి అనర్హత వేటు వేసే అవకాశం ఇవ్వాలని సుప్రీంకోర్టును కోరే అవకాశం కనబడుతుంది. ఈ పైన ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఈ ముగ్గురు ఎవరైతే ఉన్నారో జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మరణించడంతోనూ, మాగంటి గోపీనాథ్ మరణించడంతోనూ, అదేవిధంగా దానం నాగేందర్ పార్టీ మారడంతో కొద్ది కాలంలోనే అది కూడా కొద్ది కాలం పార్టీ మారడంతో బీఆర్ఎస్ అధిష్టానం సీరియస్గా తీసుకుని అతనిపై అనర్హత వేటు వేయాలని కోరడం, అదేవిధంగా రాజాసింగ్ పార్టీకి రాజీనామా చేయడం, అదేవిధంగా ఆయన ఎమ్మెల్యేగా అర్హత లేదంటూ కొనసాగడం వీలు లేదంటూ బీజేపీ తరఫున ఎన్నికయ్యాడు కాబట్టి ఖచ్చితంగా రిజైన్ చేసి మళ్ళీ అతని ఇష్టం వచ్చిన పార్టీ నుంచి ఎన్నిక కావాలి, పోటీ చేసి ఎన్నిక కావాలని అధిష్టానం బీజేపీ అధిష్టానం కేంద్ర అధిష్టానం కోరే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో చూసుకున్నట్టయితే మరో 6 నెలల్లోనే 3 ఉప ఎన్నికలు రానున్నాయి. జిహెచ్ఎంసీ పరిధిలో, ముఖ్యంగా హైదరాబాద్ జిల్లా పరిధిలో ఈ 3 ఎన్నికలు కీలకంగా మారే అవకాశం అయితే కనబడుతుంది. అధికార కాంగ్రెస్ పార్టీ ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఉందో దానికి కోర్ ఏరియాలో జిహెచ్ఎంసీ పరిధిలో కోర్ ఏరియా ఉంటుంది. దానిలో ఎక్కడ కూడా కాంగ్రెస్కి సీట్లు లేకపోవడం, అర్బన్ ఏరియా లేకపోవడం, సబర్బన్ ఏరియాలో రూరల్ ఏరియాలో ఎక్కువ కాంగ్రెస్ బలం ఉన్నప్పటికీ అర్బన్ ఏరియాలో లేకపోవడం కూడా చాలా ఇబ్బందికరంగా మారింది. అందుకనే ఎవరికి కూడా మంత్రి పదవులు ఇవ్వలేని పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే మంత్రి పదవి ఆశించి అతి కొద్ది కాలంలోనే ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అయితే పార్టీ మారిన పరిస్థితి కనబడుతుంది. అందువల్ల అంతకుముందు కూడా ఆయన అనేక రకమైన పార్టీలు మార్చడం చూసాము. ఆ విధంగా పార్టీ మారడం బీఆర్ఎస్ ఎంపికైన తర్వాత కాంగ్రెస్కి అధికారంలోకి వచ్చిన తర్వాత అతి కొద్ది కాలంలోనే పార్టీ చంపేయారు. అయితే అతని అనర్హత వేటు ఖాయమైతే ఖచ్చితంగా ఖాయం అయ్యే అవకాశం కనబడుతుంది. బీఆర్ఎస్ అధిష్టానం సుప్రీంకోర్టు నుంచి ఏదైతే సవాల్ చేసిందో ఆ సవాలు స్వీకరిస్తూ దానంకి వ్యతిరేకంగా తీర్పు వచ్చే అవకాశం ఉన్నందున ఆయన కూడా రిజైన్ చేసే అవకాశం ఉన్నందున ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అది జిహెచ్ఎంసీ పరిధిలో కోర్ ఏరియాలో హైదరాబాద్ జిల్లా పరిధిలో ఖచ్చితంగా 7 సీట్లు గెలవాలనే ఉత్కంఠతో ఎదురు చూస్తుంది, ఆశతో ఎదురు చూస్తుంది. ఒకవేళ 3 సీట్లు గెలుచుకున్నట్టయితే అధిష్టానం ఏదైతే కేబినెట్ ఉందో ఆ కేబినెట్లోకి ఖచ్చితంగా హైదరాబాద్ చెందిన ఎమ్మెల్యేలు అయితే మంత్రివర్గంలో చేరాలనే ఆసక్తి ఉన్నప్పటికీ ఖచ్చితంగా చేర్చుకోవాలి. హైదరాబాద్ జిల్లా నుంచి అతి ప్రధానమైన రాజకీయ పరంగా అతి ప్రధానమైన హైదరాబాద్ నగరం నుంచి ఎలాంటి ప్రాతినిధ్యం లేకపోవడం, ఈ కొత్తగా గెలిచిన వారిలో ఎవరైనా కాంగ్రెస్ నుంచి గెలిచినట్టయితే వారిని కేబినెట్లోకి చేర్చుకోవడం పక్కా కల్పించడంతో ఖచ్చితంగా ఈ 3 సీట్లకు పెద్ద ఎత్తున పోటీ పెరిగే అవకాశం కనబడుతుంది. దానం నాగేందర్ అయితే ఖైరతాబాద్లో తాను గెలవడంతో పాటు కాంగ్రెస్ అభ్యర్థిగా తాను గెలవడంతో పాటు జూబ్లీహిల్స్ నుంచి కూడా గెలుపొందిస్తానని చెప్పి ఆయన గ్యారంటీ ఇస్తున్నారు. అయితే ఈ పరిణామాలు ఏ విధంగా మారుతాయి, రాబోయే రోజుల్లో ఇప్పుడు అనుకున్న విధంగా జరుగుతాయా లేదా అన్నది వేచి చూడాల్సిందే.